గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిందండి మనకు. సో, మార్కెట్‌లో మనం చెప్పుకున్న లెవెల్స్‌కి ఆల్మోస్ట్ మనకు ఈ గ్యాప్ డౌన్‌లోనే మనం రీచ్ అయిపోతే, నెక్స్ట్ మనం చేయాల్సింది ప్రైస్ యాక్షన్ అండి. సో, మార్కెట్‌లో ఇక్కడ నియర్ బై ఎవరైతే ఇక్కడ బయర్స్ ఉంటారో ఈ గ్యాప్ డౌన్‌లో మాక్సిమం ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, ఇక్కడ మళ్ళీ బై చేయనికి ట్రై చేయరు. ఓకే. సో, ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు. సో, ఇక్కడ ఏదైతే నిన్న క్లోజింగ్ టైమ్‌లో సెల్ చేసి ఉంటారో, సో, వాళ్ళని జస్ట్ టార్గెట్ చేయడానికి మాత్రమే మార్కెట్ కొంచెం అప్ సైడ్ ఎళ్లి మళ్ళా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటదండి. మనం ఈరోజు సెల్లింగ్ ప్లానింగ్ తీసుకుందాం. లేదు మార్కెట్ కంటిన్యూగా మనకు 48,200 బ్రేక్ అయిందంటే, సో, మనం అప్పుడు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఈ 48,200 బ్రేక్ కానంత వరకు మనం సెల్లింగ్‌లో ఉంటే బెటర్ అండి. జస్ట్ ఈ మార్కెట్ ఇప్పుడేందంటే సైకాలజీ చేంజ్ చేయనీకి జస్ట్ మనం ఇక్కడి నుంచి బై చేపిస్తది. అప్ టు నియర్ బై సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎగ్జిట్ చేయడానికి మాత్రమే ఈ బయింగ్ జరుగుతుందండి. సో, మార్కెట్‌లో నాకు తెలిసి మళ్ళీ ఫాలో అవ్వాలి. లేదు మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం 48,200 బ్రేక్ అయితేనే మనకు మళ్ళీ మార్కెట్ బయర్స్ యాక్టివ్ అవుతారు. సో, మళ్ళీ మనకు ఫర్దర్‌గా సెల్లర్స్ ఎగ్జిట్ అయ్యేటికి మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్‌లో ఇప్పుడు ఈ లెవెల్‌లో కూడా మనం సెల్ చేసుకోవచ్చండి. సో, మార్కెట్‌లో మిస్ అయిపోయింది ఫస్ట్ సెల్లింగ్ నాకు. సో, మార్కెట్‌లో డౌన్ సైడ్ బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ అయ్యే వాటికి మార్కెట్‌లో ఫస్ట్ ఇక్కడ బయర్స్‌ని క్రియేట్ చేసి సైకిల్‌లో చేంజ్ చేస్తారో మార్కెట్ మళ్ళీ పడతదండి. ఈ 48,000కి అబోవ్ వెళ్ళాలంటే టార్గెట్ బయింగ్ జరగాలండి. సో, అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తాం మార్కెట్‌లో ఇక్కడ నియర్ బై బయర్స్‌ని ఎంట్రీ చేసిన తర్వాతకి మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటానండి ఇక్కడ. సో, మార్కెట్ ఎందుకంటే ఎక్కువ పైకి వస్తాను పెట్టలేదు. సో, ఎంట్రీ అవుతాను. అరే! మిస్ అయిపోయింది. ఏం పర్లేదు తీసుకుందాం. ఎందుకంటే మార్కెట్‌లోకి ఎక్కువ రిటర్న్స్ రాదనుకుంటున్నాను. ఒకవేళ వచ్చిందంటే మనం ఈరోజు 5,000 కంటే ఎక్కువ రిస్క్ తీసుకోనండి ఇయాల. ఇంకోటి మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే డౌన్ సైడ్ బయర్స్ లేరు కాబట్టికి బయర్స్ క్రియేట్ చేసుకుంటూ డౌన్ సైడ్ ఎళ్ళాల. సో, మార్కెట్ కూడా పెద్ద క్యాండిల్ ఏసింది. సో, మళ్ళీ టార్గెట్స్ పడే ఛాన్స్ కూడా ఉంటది. ఏదైనా రిస్కే అండి. రిస్క్ తీసుకుందే మనం సక్సెస్ అవ్వలేము. సో, ట్రేడ్ అయితే ఎంట్రీ అయ్యాను. చూద్దాం ఈరోజు 4,000 నుంచి 5,000 రిస్క్ తీసుకుంటాను. లేదు మార్కెట్ ఇక్కడి నుంచి పైకొచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతానండి. సో, మార్కెట్‌లో నాది రాంగ్ ఎంట్రీ అయిందండి. సో, లాసు ఇక్కడ చూపిస్తుంది కదా! సో, చూద్దాం ఈరోజు ఎక్కువ రిస్క్ తీసుకోను. 4,500 కంటే ఎక్కువ తీసుకోను. ఇక మార్కెట్‌లో ఒకవేళ ఇక అందరిని సెల్లర్స్ ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్‌లో వాళ్ళ ఎస్కలేట్ అవుతుందండి. సో, ఇక బయర్స్ కూడా యాడ్ చేస్తుంది. డౌన్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ అయ్యేటికి ఇంకా మార్కెట్ పైకెళ్ళిన తర్వాతకి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది గానీ, ఇప్పుడప్పుడే పడే ఛాన్స్ లేదు. ఈ క్యాండిల్ పైన నా స్టాప్ లాస్ అండి. లేదంటే 4,500 వస్తే నేను ఎగ్జిట్ అవుతాను. సో, మార్కెట్‌లో ఇంత పెద్ద క్యాండిల్ ఏసినా కూడా నా ప్రాఫిట్ తగ్గట్లేదు. మార్కెట్‌లో పెద్ద వాలటాలిటీ ఉందండి. జాగ్రత్త. ఈ క్యాండిల్ పడిన తర్వాతకి మార్కెట్ ఆగకూడదండి. ఆగిందంటే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఫాస్ట్‌గా వచ్చేస్తే మనకు బెనిఫిట్ వచ్చేది. సో, ఎగ్జిట్ అవుతానండి ఈ క్యాండిల్ అబోవ్. మార్కెట్‌లో వాలటాలిటీ ఉంది. సో, ఎగ్జిట్ అయ్యానండి. మార్కెట్‌లో డ్రాగ్ ఇష్టపడితే అనిపించట్లేదు. మళ్ళీ మార్కెట్ 48,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డౌన్ సైడ్ ఎక్కువ బయర్స్ లేరు. సో, బయర్స్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మార్కెట్ కొంచెం అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి మనకు 48,000 బ్రేక్ అయిందంటే బయర్స్ ఎంట్రీ అవుతారు. దెన్ మార్కెట్ మళ్ళీ పడే ఛాన్స్ ఉంటదండి. సో, మొత్తానికైతే ఈరోజు నేను ట్రాప్ అయ్యాను. సో, 47,900 దగ్గర ఒకవేళ మనం సెల్ చేసుంటే 48,000 అబోవ్ మనకు స్టాప్ లాస్ ఉండేదండి. ఏదేమైనా ఈరోజు నా మిస్టేకే. మార్కెట్‌లో 48,000 బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్‌లో సెల్లింగే ఉంటదండి. వన్స్ 48,000 బ్రేక్ అయిన తర్వాతకి బయర్స్ యాడ్ అవుతారు. సో, మార్కెట్‌లో మళ్ళీ 48,200 వరకు తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటది. 160 వరకు. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అందరూ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్‌లో 148-160 వరకు తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, నేను ఎంటర్ అయిన కాడ నుంచి మార్కెట్ అప్ సైడ్ ఇంతవరకు పడతదనుకున్నాను. ఈ క్యాండిల్ నుంచి ఇంకా డ్రాగేసి పడతదనుకున్నాను. లేకుండా మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్తుంది. అందుకే నా స్టాప్ లాస్ హిట్ అయిందండి. యాక్చువల్లీ నేను ఇక్కడ సెల్ చేసుకొని 48,000 దగ్గర నా ఎస్ఎల్ పెట్టుకుంటే కొంచెం హోప్స్ ఉండేది. మనకి ఈరోజు మార్కెట్ డబ్బులిస్తదని. జస్ట్ సైకాలజీ చేంజ్ చేయడానికి మాత్రమే మార్కెట్‌లో బయర్స్ ఎంట్రీ చేపియకి మాత్రమే పైకొస్తాను. తర్వాత మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది. సో, నా అనుకున్న రిస్క్ తీసుకున్నాను.
బయటకొచ్చాను. సో, మళ్ళీ ట్రేడ్ చేయను నేనిగ. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం. రేపటి అనాలిసిస్ గురించి. ఓకే అండి. బాయ్.